వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు పట్టణంలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి నెల 1వ తేదీ నుండి ప్రారంభమై 3వ తేదీన భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయని ఆత్మకూరు సిపిఎం నాయకులు నాగయ్య తెలిపారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 27వ రాష్ట్ర మహాసభలను జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్. వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. జయప్రదం చేయండి 27వ రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి 27వ రాష్ట్ర మహాసభలను. జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్. సోదరులారా, ఈరోజు రేపు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ నెల్లూరులో సిపిఎం 27వ మహాసభ, సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు ఉద్దేశించి మేము రేపు ఈ మహాసభలో రేపు జరగబోయే 3వ తేదీ బహిరంగ సభ జరగద్ది. ఈ మహాసభలు జయప్రదం చేయమని ఈరోజు మేమైతే ఈ ప్రదర్శన అయితే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ మహాసభలు ఈ జిల్లా విషయాల్లో కొన్ని తీర్మానాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ జక్కా వెంకయ్య గారు ఇక్కడ ఎలుగొండ ప్రాజెక్టు కట్టాలని, ఇక్కడ వెనకబడిన ప్రాంతాల్లో వీళ్ళన్నిటికీ కూడా నీళ్లు రావాలని, ఈ డెల్టా నాన్ డెల్టా కాబట్టి ఇక్కడ రావాలని చెప్పి జక్కా వెంకయ్య ఆ రోజు కోరిండు. దాని తర్వాత ఆ ఎలుగొండ ప్రాజెక్ట్ అయితే రావలేకపోయినప్పటికీ ఇక్కడ మళ్ళా కూడా ఏంటంటే హై లెవెల్ కెనాలి రావాలని, హై లెవెల్ కెనాలి కూడా వచ్చేదానికి చాలా మన పార్టీలు కష్టపడేవి. అందువల్ల హై లెవెల్ కెనాలి కూడా వచ్చింది, కానీ దానికి ఫండ్స్ లేక అక్కడ డెవలప్మెంట్ లేక ఆగిపోండి. వెనకబడిన ప్రాంతం అంతా కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉద్దేశించి తీర్మానం అయితే రేపు మా మహాసభల్లో జరగద్ది. అంతేకాకుండా ఈ జిల్లా ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారి జిల్లా. ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా పేదల కోసం ఆయన బిడ్డలు కూడా లేకుండా ఆయన ఆస్తులన్నీ కూడా పార్టీకి ఇచ్చి ఆ పేదలకు ఇచ్చి ఆయన ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసిండు సుందరయ్య గారు ఈ రాష్ట్రం అంతా కూడా. అందువల్ల ఈ జిల్లాలో కుల మత భేదాలు లేకుండా ఇక్కడ పనిచేసి సుందరయ్య గారు ఆ రకమైన ఆయన త్యాగం చేసిండు. అంతేకాకుండా జక్కా వెంకయ్య గారు కూడా ఈ జిల్లాలో ఆయన ఆస్తిని తీసుకొచ్చి పేదలకు పంచి, ఆయన ఆస్తిని మళ్ళా కూడా వాళ్ళ ఆయన మీద కోర్టు కేసి ఆ ఆస్తి కూడా తెచ్చి మళ్ళా పేదలకు పంచి జక్కా వెంకయ్య గారు ఈ జిల్లాలో చాలా గౌరవం. జక్కా వెంకయ్య గారు పార్టీ సుందరయ్య గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అందరూ పేదల కోసం పనిచేసి వాళ్ళ జీవితం అంతా కూడా గడిపినారు. రామచంద్రారెడ్డి, సుందరయ్య గారు తమ్ముడు రామచంద్రారెడ్డి కూడా కోట్ల ఆస్తిని పార్టీకి పేదల కోసం వైద్యం చేయమని పేదలకు వదిలిపెట్టేసిపోయినాడు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో. అటువంటి ఈ జిల్లాలో ఈ 27వ మహాసభ జరగటం చాలా గౌరవం. అందుకని ఏదైనా ఈ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఈ భారతదేశంలో కానీ ఏదైనా రేపు అధికారం కావాలంటే, రాజ్యాంగ అధికారం కావాలంటే అన్ని కులాలు మతాలు ఐక్యంగా కావాలా. ఐక్యంగా అయ్యి పోరాటం జరిగితే గానీ కులాలుగా మతాలుగా ఇడిపోయేదానికి ఇప్పుడు అన్ని కులాలు ముందుకొచ్చుండయి. అది మన దేశానికి మన రాష్ట్రానికి నష్టము. అందువల్ల ఐక్యంగా పోరాడాలని, ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యాంగ అధికారం కావాలంటే ఐక్య పోరాటం జరగాలని ఈ తీర్మానాలన్నీ కూడా రేపు ఎల్లుండు 3 రోజులు జరిగే ఈ మహాసభల్లో ఈ తీర్మానాలు అన్ని కూడా అమలు జరుగుతాయని చెబుతూ ఈ రేపు జరగబోయే 3వ తేదీ బహిరంగ సభకి అందరూ 50 మంది రావాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సోదరులారా, నా పేరు ఎం నాగేంద్ర, ఆత్మకూరు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యుల్ని. మన నెల్లూరు
జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ మన నెల్లూరు. అటువంటి నెల్లూరు జిల్లాలో రేపు 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు 1978లో ఇక్కడ మొట్టమొదటిసారిగా 13వ రాష్ట్ర మహాసభ మన నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో సుందరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ 1978 తర్వాత దాదాపు 47 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఈ రోజు 27వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. అయితే ఈ రాష్ట్ర మహాసభలో అనేకమైన ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని అనేకమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం దిశానిర్దేశం చేసేదానికి ఈ రాష్ట్ర మహాసభలో ఒక వేదికగా ఉంది. అయితే మన నెల్లూరు జిల్లా ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ పుచ్చలపల్లి సుందరయ్య గారు మన నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ. ఎందుకంటే ఆయన తన దక్షిణ భారత విద్యా నిర్మాత. ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా త్యాగం చేశారు. మనము అనుకుంటాం మనం కన్ను ఇస్తే మన కన్ను ఎలా ఇస్తాం అనుకుంటాం, కానీ అటువంటిది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశం కోసం, పార్టీ కోసం, తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తను పెళ్లి కూడా చేసుకున్నా గానీ పిల్లలు వద్దని చెప్పని ఒక నిస్వార్థంతో ఆయన తన భార్యను ఒప్పించి తన పిల్లలు వద్దని చెప్పని పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. తను లాస్ట్ లో సుందరరామిరెడ్డి ఆయన పేరు అయినా గాని సుందరరామిరెడ్డి అంటే పేద ప్రజలు గాని, దళితులు గాని, కార్మికులు గాని తన దగ్గరకు రారు. మనం దగ్గర చూస్తేనే భయపడి వెళ్ళిపోతారు. ఆ రెడ్ అనే పదము అని చెప్పని లాస్ట్ లో రెడ్ అనే పదాన్ని కూడా తొలగించుకున్న మహాన నేత ఆ పుచ్చలపల్లి సుందరయ్య గారు. నిస్వార్థపరుడు. ఆయన తను జీవితం మొత్తం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి అంకితం చేశారు. అదే విధంగా మన నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చనిపోయేంత వరకు కూడా ఆయన యొక్క జీవితాన్ని కమ్యూనిస్ట్ పార్టీకి త్యాగం చేశాడు. ఎందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కార్మికులు, కర్షకులు, రైతులు, బలహీన వర్గాలు అనేక మంది దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ముందుండి పోరాడిన వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. అదే విధంగా ఇక్కడ కోవూరు దగ్గర కూలీ రైతాంగ పోరాటాల కోసం అనినిత్యం పోరాటం చేసిన వ్యక్తి జక్కా వెంకయ్య గారు. కూలీ రేట్లు తగ్గిస్తే భూస్వాములకు వ్యతిరేకంగా మేము కూలీ రేట్లు పెంచాలని చెప్పని ఆ రోజు జిల్లా మొత్తం మీద కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చిన మన జక్కా వెంకయ్య గారు. అదే విధంగా మన నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమాన్ని ఈ రోజు అనేక రాష్ట్రాల్లో ఉన్నా కానీ సారా ఉద్యమాన్ని ఆ రోజు ముందుండి సారా ఉద్యమాన్ని నడిపి దాన్ని నిషేధించడానికి కూడా జక్కా వెంకయ్య గారు కంకణం కట్టుకున్నారు. ఆయన సారా ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తుని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా నిషేధించేదానికి, ఎత్తేసేదానికి ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిషేధించారు. అదే విధంగా ఇప్పుడు అనుకుంటున్నాం మహిళలు పొదుపు చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లోనే మనం మొదట మెట్టు వేసింది కూడా మన పార్టీయే. పొదుపు చేసుకోవాలా, మహిళలు పేదలు ఐక్యంగా ఉండాలంటే, వాళ్ళు దారిద్ర్య రేఖ నుండి పైకి రావాలంటే, వాళ్ళు ఉపాధి కావాలన్నా గానీ మహిళల్ని ఐక్యం చేసి పొదుపు సంఘాలు ఆ రోజుల్లో ఉన్న కలెక్టర్ మన నెల్లూరు జిల్లాలోనే ప్రారంభమైంది. పొదుపు ఉద్యమం కూడా ఆ రోజు ఏర్పాటు చేసింది కూడా మన జక్కా వెంకన్న గారు. అందుకోసమని మన నెల్లూరు జిల్లా ఈ రోజు మనం ఎంతో అనేక మంది నాయకులు తయారు చేసింది నెల్లూరు జిల్లా. పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ నెల్లూరు వాసే. అందుకోసమని మనకు దాదాపు 47 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర మహాసభలు మన నెల్లూరులో నిర్వహించడం చాలా గర్వకారణం. అందుకోసమని ఈ రోజు రేపు 1, 2 తేదీల్లో మనకు మహాసభలు ఉంటాయి. ప్రతినిధులు దాదాపు 500 మంది 700 మంది ప్రతినిధులు వస్తారు. వాళ్ళందరూ చర్చించి ఈ 3 రోజుల్లో ఒక దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉన్న వాటి సమస్యల మీద పరిష్కారం కోసం, మన భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద ఏం చేయాలి, రైతాంగ పోరాటాలను ఏం చేయాలి, రైతుల సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, కష్టజీవుల సమస్యల మీద, బలుకు బలహీన వర్గాల సమస్యల మీద, వీటన్నిటి మీద పనిచేసేదానికి మనకు దిశానిర్దేశం ఈ 3 రోజుల్లో ఉంటుంది. కానీ ప్రధానంగా 3వ తేదీన ఒక బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకి కేంద్ర నాయకులు బృందాకరత్ గారు, అదేవిధంగా బివి రాఘవరావు గారు
వస్తారు. వీళ్ళందరూ కూడా రేపు జరిగే 3వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకి జరిగే బహిరంగ మీరందరూ కూడా సహకారాలు అందిస్తారని చెప్పని మీరు కూడా తరలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.